వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొక్క తిప్పుకోకుండా దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నాల్లో కంటిన్యూ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. మొన్ననే గత 3-4 రోజుల నుంచి చూసుకుంటుంటే నిన్న పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, మొన్న వచ్చేటప్పటికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్టు, ఇప్పుడు తాజాగా మరొక అరెస్టు, విడుదల రజని మరిది విడుదల గోపి అరెస్టు. ఏదైతే ఆ మధ్యన ఏసీబీ కేసు మామూలుగా అయితే కనుక కుదరదు కాబట్టి ఏసీబీ కేసు పెట్టారు. విడుదల రజని మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చిలకలూరుపేట దగ్గర ఉన్నటువంటి క్రషర్స్ యజమానులను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అన్నటువంటి విషయం మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించింది అని తెలిసి కావాలని వేధించమని చెప్పి నన్ను చెప్పారంటూ జాషువా అనేటటువంటి ఇంటెలిజెన్స్ అప్పుడు ఉన్నటువంటి అధికారి మైన్స్కి సంబంధించి ఇట్లా వేధించమన్నారు అంటూ విజిలెన్స్ అధికారి వాంగ్మూలం ఇవ్వడం, ఆ వాంగ్మూలం ఆధారంగా A1గా ఇక్కడ విడుదల రజని A2గా గోపిని పెట్టినటువంటి సందర్భంలో అందులో జాషువాకి సంబంధించి ముందస్తు బెయిల్కి కోర్టులో కూడా వేశారు వాంగ్మూలం ఇచ్చినటువంటి ఆయన. దాని మీద హైకోర్టు సీరియస్ అయింది కూడా. ఎట్లాగే చేస్తారు మీరు ఇట్లాంటివి, మీకు ఉన్నటువంటి పవర్ని అట్లా దుర్వినియోగం చేస్తారని చెప్పేసి ఆ కేసులు మహిళ కాబట్టి విడుదల రజని విషయంలో ఇంకా కాస్త ఆగుతున్నట్టున్నారు. ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టించాలన్నటువంటి కాన్సెప్ట్లో భాగంగా తెలుగుదేశం శ్రేణుల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఆగ్రహాన్ని చల్లార్చేటటువంటి చర్యల్లో భాగంగా విడుదల రజని మరిది విడుదల గోపిని కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఓవరాల్గా మళ్ళీ ఇవాళ తీసుకొచ్చారంటే రేపు పొద్దున్న దాకా తనను విచారించవచ్చు. తన దగ్గర నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా విడుదల రజనీని అరెస్ట్ చేయాలి అన్నటువంటి రూట్లో అడుగులు పడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఈ వారంలో షాకుల మీద షాకులు వేస్తూ వస్తున్నారు.